కొట్టాలి, కొడితే కొట్టాలి, కుంభస్థలం బద్దలయ్యేలాగా. ఎస్, తాజాగా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంలో కనీవిని ఎరగని స్థాయిలో టీవీకే తలపతి విజయ్ కొట్టిన తాజా దెబ్బకు మైండ్ బ్లాక్ అవ్వడమే కాదు, దేశవ్యాప్త రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలకు నాంది పలుకుతోంది. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎప్పటికప్పుడు పాస్ అవుతున్న వాళ్ళు కొందరైతే, అంచనాలు తారుమారవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పార్టీని పెట్టడం, ఆ పార్టీని ప్రజలకు వెళ్ళడం, ప్రజల్లో ఆదరణ రావడం అంత ఆషామాషి విషయం కాదు. దశాబ్దాల కాలాల పాటు పార్టీని పెట్టి పార్టీని క్రియాశీలక పనులు చేస్తూ పోతేనే తప్ప విజయం రాదు అంటుంటారు. అనూహ్యంగా పార్టీ పెట్టిన ఏడాదిన్నరలోనే అధికారంలోకి వచ్చే అంత పెద్ద అడుగులు వేయడం అంటే మామూలు కాదు. ఉన్న రాజకీయాల్లో చక్రం తిప్పడం అంటే నిజంగా ఆ ధైర్యానికి ముందుగా సల్యూట్ కొట్టక తప్పని పరిస్థితి. విజయ్ తలపతి పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే నేడు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసి అతిపెద్ద పార్టీగా అవతరించిన నాడు ఈరోజు. ఎస్, తమిళనాడులో మళ్ళీ డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఉదయం 10 గంటలకు ఈరోజు కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం పూర్తిగా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించేసింది. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా విజయ్ పార్టీ దూసుకుపోతుంటే చెమటలు పడుతూ ప్రత్యర్థులు విసిగిపోతున్నారు. అనూహ్యంగా డిఎంకే మూడో స్థానానికి పడిపోగా అన్నా డిఎంకే మాత్రం 2వ స్థానంలో నిలుస్తూ ముందుకు పోతోంది. మొదట చెప్పినట్టు యాక్సిస్ మై ఇండియా సర్వే టీవీకే విజయ్ తలపతికి 98 నుంచి 120 సీట్లు మధ్యలో ఖచ్చితంగా వస్తాయని పక్కా ప్లాన్తో అంచనా వేసింది. ఈ మ్యాజిక్ ఫిగర్ 118కి దగ్గరగా విజయ్ పార్టీ దూసుకుపోతుంది. ప్రస్తుతం విజయ్ ఒంటరిగా పోరాడటం ధైర్యానికి నిదర్శనం. చాలామంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పెడుతుంటారు, పార్టీలు ఇతరుల పార్టీలతో కలుపుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిందదే. తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 15-16 సంవత్సరాలైనా ఒంటరిగా ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి లేదు. పైగా చివరకు చంద్రబాబు పొత్తుకు పోయి చంద్రబాబుతో జతగట్టి ఈరోజు అదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం హోదాలో తాను నిలబడుకుంటున్నారు. రాజకీయం అంటే మనం కావాల్సింది కాదు, అనుకోకుండా మన స్ట్రాటజీస్ ప్రకారం ఆ దేవుడిచ్చే గొప్ప వరం, మనం రాణించే శక్తి మనలో ఉన్నప్పుడు విజయం వస్తుంది. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే ఈరోజు టీవీకే సంచలనం రేపుతూ ముందుకెళ్లడం అంటే తమిళ రాజకీయాల్లో పాత తరం పార్టీ నేతలు వెనక్కి నెట్టి కొత్త తరమైన విజయ్ టీవీకే ఒక కొత్త శకనానికి నాంది పలికారన్నది క్లియర్ కట్గా తెలుస్తోంది. గతంలో విజయ్కి ఇదే పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సలహాలు ఇచ్చాడు, రాజకీయ వ్యూహాలను పోల్చారు. పవన్ కళ్యాణ్ పొత్తుల ద్వారా 100% స్ట్రైక్ రేట్ సాధించాడట. అది కూటమి వల్ల వచ్చిన విజయమట. కానీ విజయ్ పాతుకుపోయిన బలమైన పార్టీలను ఎదిరించి ఒంటరిగా పోరాడి సాధించిన ఈ ఫలితం పవన్ కళ్యాణ్ సాధించిన విజయం కంటే 1000 రెట్లు గొప్పదనేది క్లియర్గా తెలుస్తోంది. పొత్తులకు పోయి గెలిచేవాడు దమ్మున్నవాడు కాదు, దమ్ము లేకే కదా ఇంకోటి చేయబట్టుకుంటాం. మరి ఏ చేయబట్టుకున్నోడి ధైర్యం ఏమిటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెయ్యి పట్టుకోలేదు మొదటి నుంచి. తాను ఒంటరి సిద్ధాంతం, తాను ఒంటరిగా ప్రజలకు చేసే మంచి, తాను నిజాయితీని నిరూపించుకుంటూ ఎన్నికల్లోకి వెళ్ళాడే తప్ప పక్క పార్టీ వాడిని చూసి ఓటేయండి, వీని చూసి ఓటేయండి అనే పొత్తుల వ్యాపారం జగన్కు రాదు, చేయడు. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి తరహాలోనే విజయ్ ఒంటరిగానే పోరాటం చేశారు. ఓట్లు చీలకుండా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దామన్న ఒత్తిడి వచ్చినప్పటికీ అటువంటి ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతూ తనదైన మార్క్ రాజకీయంతో ఒంటరిగా వెళ్ళాడు. గతంలో చాలామంది సలహాలు ఇచ్చారట ఇదే విజయ్ టీవీకేకి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మీరు అన్నా డిఎంకేతో పొట్టు పెట్టుకోవాలని, ఉప ముఖ్యమంత్రి పదవి పొందవచ్చునని సలహాలు ఇచ్చారట. కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. నీ మాదిరిగా డిప్యూటీ సీఎం హోదాలోనే కూర్చోవడం కాదు, ప్రజలకు మంచి చేయాలంటే బహుశా గెలిచినా ఓడినా ఒంటరిగానే గెలుస్తాను అంటూ తాను బరిలోకి దిగారు. ఎలాంటి పొత్తులు లేకుండా తన ఎజెండాపై మరియు ప్రజలపై ఉన్న నమ్మకంతో ఆయన ముందుకెళ్లడం ఇదిగో ఇలాంటి విజయానికి నాంది పలకడానికి మేజర్ రోల్ పోషించడం అవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం గొప్ప విషయం కాదు, ప్రజల నాడి తెలుసుకోవడంలో, ప్రజలకు ఏం కావాలో, ఎక్కడ ప్రజలు కోల్పోతున్నారో తెలుసుకోవడంలోనే ఉంటుంది అసలు చిక్కుముడి. ఏదేమైనప్పటికీ కూడా నేడు తమిళనాడు రాజకీయాలు అతిపెద్ద రాజకీయ అనుభవం ఉన్న డిఎంకే కానీ స్టాలిన్ లాంటి వ్యక్తులను ఎదురుండి నిలబడి గెలిచిన వ్యక్తి విజయ్ తలపతి. సినిమాల్లో గెలిచినట్టుగానే నిజ జీవితంలో గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. సినిమాల్లో ఒక గంట సేపట్లోనే మనం ముఖ్యమంత్రి కావచ్చు, పేదవారి నుంచి ముఖ్యమంత్రిగా అయ్యేంత పరిస్థితి కూడా సినిమాలో చూపిస్తారు.
నిజ జీవితంలో సీఎం అవ్వాలంటే అంత ఆషామాషి విషయం కాదు. పటిష్టమైన పార్టీ సిద్ధాంతం, గ్రౌండ్ లెవెల్ వర్క్లో కూడా పటిష్టంగా పార్టీ నిర్మాణం నుంచి మొదలుకొని చివరి స్థాయి దాకా, పై స్థాయి దాకా, హైకమాండ్ స్థాయి దాకా పార్టీ అంత బలంగా ఉండగలిగేటప్పుడు, అందరూ సమన్వయకర్తలు అందరూ కూడా క్రమశిక్షణగా పనిచేసినప్పుడు విజయాలు కట్టలు తెంచుకొని వస్తాయి. ఈరోజు అదే మాదిరిగా పవర్ఫుల్ ఇంపాక్ట్గా మాస్ ఎంట్రీతో జనంలోకి వచ్చిన విజయ్ తలపతి చరిత్ర తిరగ రాస్తున్నాడు అనడంలో సందేహమే లేదు. ఎంతోమంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఇది ఒక పెద్ద పాఠం లాంటిది అనేది మర్చిపోకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోంచి వచ్చారు. తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలను ఎరిసి ఆయన్ను ముఖ్యమంత్రి స్థాయి వైపు అడుగులు వేయించింది. నేడు అభిమానుల గుండెల్లో నుంచి హీరో మాదిరిగా విజయ్ బయటకు వచ్చాడు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే, ఇద్దరి గమ్యం ఒక్కటే, అది జన విజయం. జగన్ పాదయాత్ర చేస్తూ ముందుకెళ్తే విజయ్ ఏకంగా విక్రబండి సభ విజువల్స్ మిక్స్ చేస్తూ లైన్ దాటి అడుగులు వేశారు. కూటములు లేవు, పొత్తులు లేవు, నమ్ముకున్నది కేవలం ప్రజల్నే. జగన్ కూడా ఇదే మాదిరిగా సీఎం మాదిరిగా తాను చూపిన సింహం రూట్లోనే విజయ్ అడుగులు వేశారు. ఇద్దరూ ఒంటరిగా పోరాడుతున్న ఫోటోలను అద్భుతంగా ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది షేర్లు చేస్తుంటే నిజంగా ఇది కదా కావాల్సింది, ఇది కదా ఉండాల్సింది. యువత గర్జిస్తే విజయం ఖాయం. అప్పుడు జేపీలో, ఆంధ్రప్రదేశ్లో జగన్, ఇప్పుడు తమిళనాడులో తలపతి విజయ్. యువతలో ఇద్దరు నాయకులు మమేకమైన అద్భుతమైన అంశం, అద్భుతమైన దృశ్యం. ఒకప్పుడు జగన్ చెప్పాడంటే చేస్తాడ్రా భయ్ అనే నమ్మకం. ఈరోజు చేస్తానని నిరూపించుకోవడానికి వస్తున్నాను అంటూ విజయ్. అప్పుడు నేనున్నానని, ఇప్పుడు నేను వస్తున్నానని. ఇద్దరి లైన్ ఒక్కటే, ప్రజలకు మంచి చేయాలి. కుప్పకూలిపోతున్న రాజకీయ వారసత్వాలు, రాజకీయ పిచ్చివేషాలను అణగదొక్కి కొత్త రాజకీయ ఉత్సాహం రేపడంలో అటు జగన్, ఇటు విజయ్ అద్దిరిపోయేలా ముందుకెళ్తున్నారు. రాజకీయ వారసత్వం కాదు, ప్రజా బలమే ప్రాణం, ప్రజల ఊపిరే రాజకీయాల్లో ఒక నడవెడకిడుకు ఉండాల్సిన బలం. జగన్ సృష్టించిన ఆ సంచలన సునామీ నేడు విజయ్ తలపతి పునరావృతం చేస్తూ అడుగులు వేస్తున్న తరుణం చూస్తుంటే రాజకీయాల్లో ఉండాల్సింది దమ్ము, గుండెల్లో దమ్ము, చేసే అడుగుల్లో ధైర్యం ఉన్నప్పుడు ట్రెండ్ సెట్టర్స్గా, గొప్ప లీడర్స్గా, లక్ష్యం పెట్టుకొని ముందుకు పోయే వ్యక్తులుగా ఈరోజు ప్రపంచం ముందు నిలబడతారు. జగన్ ఫార్ములాను ఫాలో అవుతున్న విజయ్ తాను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ అంటే చాలా ఇష్టమని, తన ప్రచారంలో సైతం, ఎన్నికల ప్రచారంలో సైతం జగన్ గారి ఫోటోను పట్టుకొని ప్రచారం చేస్తూ జగన్ను చూసి నాకు ఓటేయండి అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లాగే తల్లికి వందనం పథకంను తాను తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ దాకా, చిన్నప్పటి నుంచి చదువుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్ దాకా ఉన్న వాళ్ళకందరికీ కూడా 15,000 నేను ఇస్తాను అంటూ జగన్ మాదిరిగానే విజయ్ ప్రకటనలు చేశారు. ఒక చరిత్రను తిరగరాయాలన్నా, ఒక చరిత్రలో చారిత్మక దృశ్యాలను అవలంబించుకోవాలన్నా ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉండాలి. కానీ అలా దమ్ము ధైర్యం లేని వాళ్ళు పొత్తుల గురించి, చిత్తుల మరి నక్కల గురించి మాట్లాడితే నిజంగా సింహం ముందు కుక్క గెంతులేసినట్టే. ఏదేమైనప్పటికీ కూడా గెలిచిన విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ గొప్ప ఎత్తున ప్రమాణ స్వీకారం చేసి అందరిని ఆహ్వానించి గొప్పగా పార్టీని అవతరించి దేశంలోని అతి పెద్ద లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇదిగో ఈ టీవీకే పార్టీ లాంటివి ప్రాంతీయ పార్టీలు పుట్టుక రావాలి. ఎవరి చేతిలోనే మన ప్రాంతీయ పార్టీలు హస్తగతం కాకుండా ప్రాంతీయ పార్టీలన్నీ బలంగా, శక్తివంతంగా తయారై దేశాన్ని నడిపించే శక్తి ప్రాంతీయ పార్టీలకు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని ఈ వీడియో ద్వారా మేము ఖచ్చితంగా చెబుతున్నాం. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి.